హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసామండి మార్షల్ బ్యాకో షాప్లో అయితే ఉన్నాము. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ప్రోనెక్స్ అని చెప్పేసి వీళ్ళ ఓన్ బ్రాండ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి హోల్సేల్గా బెస్ట్ ప్రైజెస్కి మంచి బ్యాగ్స్ కలెక్షన్స్ అండి. వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ కలెక్షన్స్ వీళ్ళ ఓన్ బ్రాండ్ అయితే కనుక మనకి దొరుకుతూ ఉంది. బిజినెస్ పరంగా కావాలి, షాప్ రన్ చేసేవాళ్ళు అండ్ ఆన్లైన్లో కూడా సేల్ చేస్తూ ఉంటున్నారు కదా. సో ఎవరైనా సరే హోల్సేల్గా కావాలి అంటే కనుక డెఫినెట్గా ఈ స్టోర్ అయితే విజిట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా అండి బెస్ట్ ప్రైస్కే దొరుకుతాయి. కలెక్షన్స్ అయితే కనుక చాలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, కాలేజ్ బ్యాగ్స్ కానీ, లంచ్ బ్యాగ్స్ కానీ, ట్రావెల్ బ్యాగ్స్ కానీ, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర మనకి హోల్సేల్గా దొరుకుతుంది. సో మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళాలి అంటే అడ్రస్ వచ్చేసి మనకి బెంగళూరులోనే బలేపేట జేఎం లేన్ 3rd క్రాస్ 1st ఫ్లోర్. డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ ఉంటుంది. స్క్రీన్ మీద కూడా నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి, వీళ్ళు వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. జస్ట్ ఇది ఒక స్టోర్ అనమాట. వీళ్ళ మామూలు పేటలోనే మనకి పెద్ద గోడౌన్ అయితే ఉంది. ఇక్కడ కలెక్షన్స్ అయితే కనుక చాలానే పెట్టున్నారు. శాంపుల్స్ ప్రతిదీ వెరైటీ మీరు చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 10,000 అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, ఎంతైనా కూడా బడ్జెట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. స్టోర్ విజిట్ చేసే వాళ్ళకి ల్యాండ్ మార్క్ అయితే చెప్తున్నానండి. మెజెస్టిక్ మనకి మెట్రో స్టేషన్ ఉంది కదండి, అక్కడ నుంచి జస్ట్ ఒక 3-4-5 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి. చాలా దగ్గర అనమాట. మీరు మెజెస్టిక్ మెట్రో స్టేషన్ నుంచి కనుక వెళ్తే, కెంపెగౌడ మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ నుంచి, అలాగే చిక్పేట నుంచి ఎవరైనా వెళ్ళారనుకోండి ఒక 10-12 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. బైక్ కానీ మీరు కార్లో కానీ వెళ్ళొచ్చు. సో మీ వెళ్ళేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. మినిమం పర్చేజ్ చేసుకోవాలి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ అండి. మీరు షాప్కి వెళ్తే 2 bags 3 bags అలా మిక్సింగ్ చేసుకొని, ఒక్కొక్క వెరైటీలోనే మీరు మిక్సింగ్ చేసుకొని మినిమం క్వాంటిటీ అనేది పర్చేజ్ చేసుకోవాలి. సింగిల్ బ్యాగ్ కోసం మాత్రం షాప్ అయితే విజిట్ చేయొద్దు. ఇది రీటైల్ షాప్ అయితే కాదండి. ఓన్లీ హోల్సేల్ మాత్రమే. బల్క్ 10,000 నుంచి 10 lakhs వరకు మీ బడ్జెట్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఓన్గా ఎవరన్నా గిఫ్టింగ్ పర్పస్గా కావాలండి, రిటర్న్ గిఫ్ట్స్ మా ఓన్ నేమ్ కావాలన్నా కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తారు. మినిమం 100 bags 200 bags పర్చేజ్ చేస్తే మన నేమ్ కూడా వాళ్ళు చేసిస్తారనమాట. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, ಶೇರ್ చేయండి. ಹೈ ಬ್ರದರ್, ನಮಸ್ತೆ. ಸೊ ನಿಮ್ಮ ಶಾಪ್ ಹೆಸರು, ಅಡ್ರೆಸ್ ಹೇಳಿಯಪ್ಪ. ನಮ್ಮ ಶಾಪ್ ಹೆಸರು ಮಾರ್ಷಲ್ ಬ್ಯಾಗ್ ಕಂಪನಿ, ఓకే, ಪೇಟ್ ನಿಯರ್ ಚಿಕ್ಪೇಟ್, ಬೆಂಗಳೂರು. సో వీళ్ళ షాప్ వచ్చేసి మనకి బలేపేటలో అయితే ఉంది. జేఎం లేన్ 3rd క్రాస్ అండి. నేను క్లియర్గా మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్క్రీన్ మీద కూడా బ్రదర్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ಸೊ ನಿಮ್ಮ ಹತ್ರ ಬ್ಯಾಗ್ ಕಲೆಕ್ಷನ್ಸ್ ಏನ್ ವೆರೈಟೀಸ್ ಇದೆ? ಲೈಕ್ ಕಾಲೇಜ್ ಬ್ಯಾಗ್ಸ್ ನಮ್ಮ ಹತ್ರ ಮೇಜರ್ಲಿ ನಮ್ಮ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಐಟಮ್ ಜಾಸ್ತಿ ಇದೆ. ಓ, ನಿಮ್ದೇ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್? ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ನಮ್ಮ ಓನ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಇದೆ. ಓಕೆ, ನಾವೆಲ್ಲ ಹೋಲ್ಸೇಲರ್, ಸೆಮಿ ಹೋಲ್ಸೇಲರ್ಸ್ ಗೆ ಸಪ್ಲೈ ಮಾಡ್ತೀವಿ. ಇದು ಒಂದು ನಮ್ಮ ಬ್ರ್ಯಾಂಡ್ ಇಂದ ಪ್ರೊನಾಕ್ಸ್ ಅಂತ ಬ್ರ್ಯಾಂಡ್ ಇದೆ. ಪ್ರೊನಾಕ್ಸ್ ಎಲ್ಲ ಐಟಮ್ ನೋಡಿ, ಪ್ರೊನಾಕ್ಸ್ ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಓಕೆ, ಇದು ನಿಮ್ದೇ ಬ್ರ್ಯಾಂಡಾ? ಇದು ನಮ್ದೇ ಬ್ರ್ಯಾಂಡ್. ಓಕೆ, ಅಂಡ್ ಇದರಲ್ಲಿ ನಮ್ದು ಮೇಜರ್ ಸ್ಕೂಲ್ ಬ್ಯಾಗ್ಸ್, ಕಾಲೇಜ್ ಬ್ಯಾಗ್ಸ್, ಟ್ರಾವೆಲಿಂಗ್, ట్రెక్కింగ్ అండ్ టిఫిన్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఉంటాయి. సో ఆల్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు హోల్సేల్ ఉంటుంది. రీటైల్ ఏమి ఉండదు కదండి? ఏం రీటైల్ పూర్తి హోల్సేల్, ಪಕ್ಕಾ 100% ಹೋಲ್ಸೇಲ್ ಶಾಪ್. ಸೊ ರಿಟೇಲ್ ಅಂತ లేదు. ಸೊ ಶಾಪ್ ಬಂದಿದ್ರೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಮಿನಿಮಮ್ ತಗೋಬಹುದು? ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಇದೆನಾ? ಮಿನಿಮಮ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಎಷ್ಟು ಪೀಸಸ್ ತಗೋಬಹುದು, ಎಷ್ಟು ಅಮೌಂಟ್ ಅಂತ ಹೇಳಿಯಪ್ಪ. ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಗೆ ಕಳಿಸಬೇಕಾಗಿದ್ರೆ ಇದು ಅರೌಂಡ್ 40-50 ಪೀಸಸ್, ಅರೌಂಡ್ 10,000 15,000 10-15,000. ಶಾಪ್ ಬಂದಿದ್ರೆ ಅಂದ್ರೆ 5,000 ಅವ್ರ ವಿಷಯ. ಬಟ್ 5,000 ట్రాన్స్పోర్ట్ కావదు కాబట్టి మినిమం మీరు క్వాంటిటీ వైజ్ తీసుకోండి. సో నెంబర్ ఉంటుంది. మీకు వీడియోలో కొన్ని వెరైటీస్ మనకు చూపిస్తారు. ఇది జస్ట్ శాంపుల్ అండి. ఈ షాప్ వచ్చేసి శాంపుల్ అంట. వీళ్ళు ఇంకా గోడౌన్ శాంపుల్లోనే ఇంత క్వాంటిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా క్వాంటిటీ వచ్చేసి మామూలు పేట అండి మీది. ఎస్, మామూలుపేటలో వీళ్ళకి గోడౌన్ ఉంటుంది. బట్ మీరు ఇక్కడికే వచ్చేసేయండి. మీకు ఎంత స్టాక్ కావాలన్నా కూడా అంత స్టాక్ దగ్గర వీళ్ళ దగ్గర అయితే రెడీ ఉంటుంది అనమాట. ಏನ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪ್ರೈಸ್ ನಿಮ್ಮ ಹತ್ರ? ನಮ್ಮ ಹತ್ರ ಸ್ಕೂಲ್ ಬ್ಯಾಗ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪ್ರೈಸ್ 200 ಇದೆ. 200 ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ನಾರ್ಮಲಿ ನಿಮ್ಮ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಏನ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇದೆ? ನಾರ್ಮಲ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಟಿಫಿನ್ ಬ್ಯಾಗ್ಸ್ ಎಲ್ಲ ಬರುತ್ತೆ. ಇದು 75 70 75 ರೇಂಜ್. 70-75 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది.
క్వాలిటీ ఐటమ్. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, ఇది 100% పక్కా హోల్సేల్ షాపు, రీటైల్ అంతా ఉండదు. సో మనం కలెక్షన్ చూసేద్దాం సార్, వన్ డిజైన్ తోర్సి. ఓకే, కాలేజ్ బ్యాగ్స్ విత్ రెయిన్ కవర్స్, విత్ రెయిన్ కవర్ కూడా వచ్చేస్తుంది. ఇది రెయిన్ కవర్ ಪೂರ್ತಿ ಶಾಪ್ ನಿಮ್ದೆ, ಎಲ್ಲ ಪ್ರೋನೆಕ್ಸ್ ಬ್ರ್ಯಾಂಡ್. ಫುಲ್ ಸೈಜ್ ಲೆವೆಲ್ ಲೈಟ್ ವೆయిట్, బ్రాండెడ్ మోడల్ టైప్ లైట్ ఆఫీస్ బ్యాగ్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆఫీస్ బ్యాగ్ కూడా. సో ఎవరికైనా పర్టికులర్ గా మీ ఎవరైనా కంపెనీస్ ఉంటారు కదండి, వాళ్ళ ఓన్ కంపెనీ నేమ్ తో కస్టమైజ్ చేసిన అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చేస్తారా? ఇన్ కేಸ್ ನಮ್ದೇ ಸೋನಿ, ನಮ್ಮ పేరు ಹಾಕಬೇಕಂತ బ్యాగ్ మినిమం క్వాంటిటీ 100 నెంబర్, అదే 100 పీసెస్ తీసుకుంటే కనుక మన నేమ్ తో బ్యాగ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసిస్తారు. సో ఏదైనా కంపెనీ వాళ్ళు కానీ ఏదైనా గిఫ్ట్ కోసం కానీ కావాలండి, 100, 200, 500, 1000 పీసెస్ కావాలన్నా కూడా మీ నేమ్ తో బ్యాగ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. పర్టికులర్ డిజైన్ మీరు చెప్పండి, వాళ్ళు చేసిస్తారు. ఓకే, సో నెక్స్ట్ వెరైటీ కాలేజ్ బిగ్ సైజ్ కాలేజ్ బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ బ్యాగ్, 1 day 2 day ట్రావెల్ పర్పస్ యూజ్ ಮಾಡ್ಬೋದು. అండ్ కాలేజ్ అండ్ స్కూల్ ఆఫీస్ పర్పస్ ఏదైనా వాడుకోవచ్చు, ఆల్ ఇన్ వన్ టైప్. సో వీటిలో అంటే మినిమం ಇದು ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಪೀಸಸ್ ಇದೆ ಸರ್? ಇದು ಕಲರ್ಸ್ 6 ಕಲರ್ಸ್ ಇದೆ, 6 to 7 ಕಲರ್ಸ್ ಯಾವ್ದ್ರಲ್ಲಿ ಅದು ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ತಗೋಬಹುದಾ? ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ತಗೋಬಹುದು. ಸೆಟ್ ವೈಸ್ ಬೇಡ, మిక్స్ ಮಾಡಿದ್ರೆ మిక్స్ ಮಾಡಬಹುದು. మనకు కావాలంటే మిక్సింగ్ చేసుకోవచ్చు, లేదు మీరు 6 pieces 7 pieces ఉన్న బ్యాగ్ తీసుకుంటామన్నా కూడా ఫుల్ సెట్ అనేది కూడా తీసుకోవచ్చు. మీ చాయిస్ అండి. కొత్తగా షాప్ ఓపెన్ చేసేవాళ్ళు ఏంటంటే మొత్తం వెరైటీ అనేది మీరు బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట, కలర్ చాయిస్ చూపించడానికి. సో నెక్స్ట్ వెరైటీ అయితే చూసుకోండి, ఇది ఒక వెరైటీ అనమాట. జస్ట్ కొన్ని డిస్ప్లే పెట్టేసి ఉన్నారు, మీరు ఇలా చూసేసారు అనుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీరు వాట్సాప్లో ఏమైనా ఫొటోస్ కావాలన్నా కూడా ఫొటోస్ అనేది షేర్ చేస్తారు. ఈ కలర్ బాగుంది కదా, మంచి రెడ్ కలర్. ఇది 1 2 3 4 5 అంటే ఇది ఏం ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అబ్బా మీరు? ఇది ఇది కోటెడ్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఎక్స్ట్రా, లైట్ వెయిట్ మెటీరియల్, బట్ హెవీ డ్యూటీ మెటీరియల్. కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చండి, 1 day ట్రావెల్ కి అయితే చాలా బాగుంటుంది. కాలేజ్ కే కాదు, 1 day ట్రావెల్ అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. లెదర్ ఇదేనా ನಿಮ್ಮ ಹತ್ರ? ఓకే, లెదర్ టైప్ బ్యాగ్స్ ಬೇಕಂದ್ರೆ లెదర్ టైప్ ಇದೆ. ఓకే, ఇది ట్రావెల్ బ్యాగ్ టైప్, ఇది కూడా అంతే. వావ్, బాగుంది. ఆల్మోస్ట్ మనం కూడా అంతే, శారీస్ డ్రెస్సెస్ లేడీస్కి అయితే బాగుంటుంది 1 dayకి. ఇది బాయ్స్కి అయితే కనుక ఈ టైప్ బ్యాగ్స్, లేడీస్కి అయితే ఈ టైప్. సో దానిలో కలర్స్ కూడా ఉంటాయి. కొంచెం మనకి ఆర్మీ టైప్ బ్యాగ్ కావాలన్నా కూడా ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಬ್ಯಾಗ್ ಇದು. ಓಕೆ, ಅಂದ್ರೆ ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಇದರಲ್ಲಿ ದೊಡ್ಡ ಸೈಜುನು ಚಿಕ್ಕ ಸೈಜುನು ಎಲ್ಲಾನು ಇದೆ. కాలేజ్లో ఎక్కువగా ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కదండి, దానికి ట్రై చేయొచ్చు. దీనిలో కలర్స్ వేరే వేరే ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయి. ఇదేమి లగేజ్ బ్యాగ్ కిందది. సో లగేజ్ బ్యాగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట. అంటే ట్రాలీ వస్తుందండి, వితౌట్ ట్రాలీయా? ఓకే, వితౌట్ ట్రాలీలో వస్తుంది. ఓకే, ఎండింగ్ ప్రైస్ ಏನಿದೆ ನಿಮ್ಮ ಶಾಪಲ್ಲಿ? 70-75 స్టార్టింగ్, హైయెస్ట్ ఎండింగ్ ప్రైస్ 600-700 లాస్ట్ అన్నమాట. ట్రెక్కింగ్ బ్యాగ్ 800 రేంజ్ లో. ఓకే, కొంచెం పెద్ద బ్యాగ్ వస్తుంది కాబట్టి ఆ రేట్. సో ఇవ్వండి కొన్ని శాంపుల్స్ ఇక్కడ మనం చూసేసేద్దాం. ఇలాగా వీటిలో మీకు 2000 పీసెస్ కావాలన్నా కూడా ఉంటుందండి, 1000 పీసెస్ కావాలన్నా ఉంటుంది. ఎన్ని పీస్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. జస్ట్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే కొత్తగా షాప్ ఓపెన్ చేసే వాళ్ళకి మాకు తక్కువ రేట్లో కావాలంటే కనుక మీకు క్వాంటిటీలో కావాలన్నా కూడా దొరుకుతుంది అనమాట. వావ్, చాలా బాగున్నాయి కదా వెరైటీస్ అన్నీ కూడా. సేమ్ ఇది మనకి ఏంటంటే ఒక బ్రాండ్ వస్తుందండి, అది పేరు గుర్తు. మీది కాదు, వేరే బ్రాండ్లే ఉందిలే, సేమ్ అదే స్టైల్లో వచ్చేస్తా ఉంది. నాకు ఇది పేరు గుర్తు రావట్లేదు. స్కై బ్యాగ్ సేమ్ దానిలాగే వచ్చేసేసింది అనమాట మనకి. ఇది బాగుంది కదా. కంపార్ట్మెంట్స్ కూడా మనకి ఫ్రంట్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. 3 కంపార్ట్మెంట్స్ అండ్ పైన కూడా మనకి స్మాల్ జిప్ లాగా ఇచ్చేసి ఉన్నారు. సో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. అవును. ఓకే, సో పిల్లలవి స్కూల్ బ్యాగ్స్ చూపియండి అబ్బా. ఇప్పుడు కదా గర్ల్స్ కి చాలా బాగుంటుంది. ఇవి ప్రింట్స్ అయితే కనుక డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. ఓకే, ఒక బ్యాగ్ లో 10 ప్రింట్స్ వస్తాయి. కావాలంటే మిక్సింగ్ చేసి తీసుకోవచ్చు. చూపి రవి మోడల్ ఫ్యాన్సీ మోడల్ జిప్ కూడా వస్తుంది, డైరెక్ట్ కూడా ఇట్లా కావాలి అక్కడ వస్తుంది. ఓకే, ఇది 2 in 1 లా కూడా వాడుకోవచ్చు అండి.
మొత్తం ఫెల్స్ నెట్ ఉన్నది, దాంట్లో కలర్ కూడా వేరే వేరే ఉన్నది. చూడండి ఆ ఫ్లవర్ మోడల్, జస్ట్ మోడల్స్ అనమాట. కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ మనకి ఎవ్రీ టైమ్ మనకి కలెక్షన్ కొత్త వస్తూనే ఉంటాయండి. చూడండి, ఇక ఒకవేళ నేను చూపించిన వీడియోలో మీకు నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ వీడియో కనుక ఒక 1 or 2 అదిగోండి 1 or 2 months ఆఫ్టర్ దట్ మీరు వీడియో కనుక చూస్తే కొత్త కలెక్షన్స్ అప్డేట్ అవుతాయండి. మళ్ళీ ఇదే కావాలి, ఈ ప్యాటర్నే కావాలంటే కొంచెం కష్టం. గూగుల్ అప్డేట్స్ 5 minutes. దాంట్లో కూడా మనం ఎక్స్ట్రా పెట్టడానికి కొంచెం కిడ్స్ గర్ల్స్ కి ఇక్కడ పాకెట్ కూడా వస్తుంది, విత్ పాకెట్ ఆల్సో పాకెట్ కూడా వస్తుంది. ఇంకా 2 compartments, ఇది సింగిల్ కంపార్ట్మెంట్. ఫ్రంట్ పైన మనకి ఇంకొక బోర్డు వస్తుంది అనమాట, స్మాల్ కంపార్ట్మెంట్. దాంట్లో కూడా వేరే వేరే కలర్స్ వేరే చాలా బాగున్నాయండి. వెరైటీస్ మాత్రం మస్తు వెరైటీస్ ఉన్నాయి. అంటే వీళ్ళ షాప్ ఇదే శాంపుల్ వెరైటీ అంటే మీరు ఇంకా చూసుకోండి ఎంత ఉంటుందో. కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ లా కూడా ట్రై చేయొచ్చు అండి ఈ వెరైటీస్ అనేది. అదేం బ్యాగ్ ఇది మేడం? లేడీస్ బ్యాగ్ తీయండి. లేడీస్ కి షోల్డర్ కి అంటే 1 side షోల్డర్ వేసుకునే టైప్ కదా. ఇవి కూడా చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ లేడీస్ కదండి, రిటర్న్ గిఫ్ట్ లాగా 50 pieces కావాలన్నా 100 pieces కావాలన్నా కూడా ఇందులో వెరైటీస్ దొరుకుతాయి. సో మనకి 2-3 compartments కూడా ఇచ్చేసారు. ఈజీగా మనం క్యారీ చేయొచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉందండి. మనం కొంచెం వెయిట్ కూడా అందులో క్యారీ చేసుకోవచ్చు. వీటిలో 10 కలర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ అవేనండి ప్రింట్స్, డిఫరెంట్ ప్రింట్స్ చాలా బాగున్నాయి. నాకు ఇవైతే నచ్చేసినాయి యాక్చువల్ గా. ఎక్స్ట్రా సైడ్ లో పాకెట్ ఉన్నది, పేమెంట్ కూడా ఎక్కడ పెడతారు. అవును. ఇంకా డబుల్ కంపార్ట్మెంట్, హెవీ జిప్. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ మీరు ట్రై చేయొచ్చండి. ఎందుకంటే మన ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కొనుక్కుపోతూ ఉంటారు ఇలాంటివి. ఇంకా అపార్ట్మెంట్స్ వాళ్ళు అయితే కనుక వాళ్ళు కూడా మంచిగా సేల్ చేసుకోవచ్చు అండి. మోడల్ మేడం, మోడల్ కూడా డిఫరెంట్ ఉన్నది. అవును. 2 పాకెట్ సైడ్ బాగున్నాయి కదా. దాంట్లో 5 కంపార్ట్మెంట్ ఉంది. ఓకే, 5 compartments వచ్చేసినాయి బ్యాక్ సైడ్ కూడా. అంటే మల్టీ పర్పస్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ స్కూల్ బ్యాగ్స్ అయితే కనుక ఇవైతే చాలా మోడల్స్ ఉన్నాయి, అసలు చెప్పలేమండి. పిల్లలకి నచ్చే విధంగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అబ్బా. సో క్వాంటిటీ వైజ్ మనం తీసుకోవచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్. ఇది చూడండి ఎంత బాగుందో తెలుసు, అసలుకి క్యూట్ గా ఉంటుందండి పిల్లలకి వేసుకొని వెళ్ళడానికి. ఇది చూడండి, ఇంకా టాయ్ టైప్ లో తీసుకోవాలంటే టాయ్ టైప్ లో తీసుకోవచ్చు. అండ్ కొంచెం పెద్దగా హై స్కూల్కి వెళ్తారు కదండి, వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. కొంచెం హెవీ, ఇప్పుడు పుస్తకాలని అవని ఇవని పెట్టుకుంటారు కదా, దానికి అనమాట. అదిగోండి చూడండి, ఎస్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఇంకొన్ని చూద్దాం. ఇగోండి ఇక్కడైతే శాంపుల్స్ ఉన్నాయి. సో షాప్కి వచ్చేయండి, బల్లేపేటలో ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ ఇస్తాను, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఎనీ డౌట్ అడ్రస్ జస్ట్ వాట్సాప్ చేయండి, లొకేషన్ షేర్ చేస్తారు. సో ఈజీగా షాప్కి అయితే రావచ్చు. అండ్ ఆన్లైన్ వాళ్ళైతే ఆన్లైన్ కూడా బుకింగ్ చేసేసుకోండి. ఇందాక చూపించిన దాంట్లో ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట. చాలా ఉన్నాయండి మోడల్స్ మాత్రం. బట్ అన్ని చూపించలేం కాబట్టి జస్ట్ ఫ్యూ మోడల్ చూపిస్తా ఉన్నాం. కాలేజ్ బ్యాగ్స్ మళ్ళీ ఇవి. ఓకే, ఇదే ఫ్లోర్లో 2nd floorలో వీళ్ళు ఇంకా స్టోర్ ఉంది, అక్కడ కూడా వెరైటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ కొన్ని స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉన్నారులేండి. చూడండి ఫ్యాన్సీ మోడల్ బ్యాగ్, మొత్తం కంపార్ట్మెంట్స్ కూడా. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. ఓకే, ఇది కాలేజ్ పర్పస్ అలాగే ఆఫీస్ పర్పస్ కూడా. అండ్ వన్ డే ట్రిప్కి ఇలాంటి వాటిని కూడా వాడుకోవచ్చు మనం. మస్తు ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం, జోరుగా ఉంది. అంటే ఇలా బండిల్ వస్తుందండి, బండిల్ ఈ విధంగా ఉంటుంది. 1 2 3 4 5 6 అది మొత్తం 10 pieces ఉన్నాయి. మీరు 5 తీసుకోవచ్చు, లేదా 10 తీసుకోవాలంటే 10 తీసుకోవచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ మీకు చాయిస్ అయితే ఉంటుందండి. ఇగోండి ఇందాక చూసాం కదా, స్కూల్ బ్యాగ్స్లోనే మనకి ఇలా బండిల్ వచ్చేస్తుందండి. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి టిఫిన్ బ్యాగ్స్ కూడా స్టార్టింగ్ కొన్ని టాయ్ లాంటివి పెట్టారండి, బాగున్నాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి. అంటే వీటిలో సైజెస్ ఇదేనండి. ఇవి బాగున్నాయి కదా, క్యూట్గా ఉంది. బ్యాక్ సైడ్ తిప్పండి. ఎన్ని కంపార్ట్మెంట్స్ వస్తాయి సార్ ఇది? ఇది ఎన్ని కంపార్ట్మెంట్స్? 2 compartments ఉన్నది మేడం. మామూలుగా ఇది లంచ్ బాక్స్ కాబట్టి ఒకటే వస్తుంది, సైడ్ వస్తుంది అనమాట కంపార్ట్మెంట్ రావాలంటే. ఇది ఫుల్ సైడ్ కూడా బాటిల్ హోల్డర్ కూడా ఉన్నది. బాటిల్ కూడా పెట్టుకోవడానికి ఇచ్చేసాడు. ఇట్లా కలర్స్ కూడా ఉంటాయి కదా. కలర్ ఉండదు.
అంటే ఇలా ప్యాకింగ్ వచ్చేస్తాయి కదా, ప్యాకింగ్ ఇన్ని పీసెస్ ఉంటాయి. ఓ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్. ఓ సైజెస్ కూడా ఉంది, ఇది స్మాల్ సైజ్, మోడల్లో వేరే సైజ్. ఈ టైప్ లో కావాలండి అనుకుంటే ఈ టైపు, కొంచెం ఫ్యాన్సీగా ఫ్యాన్సీ మోడల్ లో కావాలంటే ఫ్యాన్సీ మోడల్ స్టైల్ అనమాట. బాగున్నాయి. ఈ బాయ్స్ ఎక్కువ తీసుకెళ్తారు, అలానే ఏం లేదు, బాయ్స్ గర్ల్స్ అందరూ మిక్సింగ్ ఇలా. అబ్బా సో మంచిగా ఇదిగోండి, ఇలాంటి వాటిని కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకునే వాళ్ళు చూడండి, మీకు కావాల్సినట్టుగా అన్ని డిజైన్స్ అనమాట. ఇది ఓ పిల్లలకా క్యూట్ ఉంది కదా, ఇది ఫుల్ టాయ్ టైప్ ఇచ్చేసాడండి. ఇది ముందు ఉండవా టాయ్ చూపిద్దాం. బాగున్నాయి కదా, ఇది కూడా. నువ్వు ఉండవయ్యా, బ్యాగ్ చూపిమంటే అన్నీ చూపిస్తా ఉన్నా. ఇది భలే ఉంది అబ్బా, భలే ఉంది, ఇది స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇంకా అందులో మోడల్స్ ఉన్నాయా? పాపం తెలుగు రాక ఆయన మౌనంగా ఉన్నారులేండి. ఇది కూడా అంతే కదా, పిల్లలకి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు భలే నచ్చేసినాయండి బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే, సీరియస్లీ. ఇవన్నీ ట్రెక్కింగ్ బ్యాగ్స్ కదా, ట్రెక్కింగ్ బ్యాగ్స్ విత్ క్యాప్, వితౌట్ క్యాప్. ఓకే, దానికి క్యాప్ కూడా ఇస్తా ఉన్నాడా? ఇది మినీ ట్రెక్కింగ్. ఓకే, మినీ సైజ్, వన్ డే ట్రావెల్. ఇది సైడ్ పాకెట్ ఫర్ ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఏమన్నా గ్యాడ్జెట్స్ ఉంటే కూడా మనం పెట్టుకోవచ్చు. వాటర్ ప్రూఫే కదండి ఇవి? వాటర్ ప్రూఫ్. మీకు వాటర్ ప్రూఫ్లో కావాలన్నా కూడా ట్రై చేయండి, ఎందుకంటే మనం ట్రెక్కింగ్ అనగానే వర్షాల్లో వెళ్తాం, ఎట్టబడతాడు పోతూ ఉంటారు కదా. సో వాటర్ ప్రూఫ్ అయితే బెస్ట్గా ఉంటుంది. ఏమైనా ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఉంటే మనకి మిస్ అవ్వకుండా, పడవకుండా. ఇది కొంచెం పెద్ద బ్యాగ్ వచ్చేసింది. మస్తు ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం. షూ పాకెట్, ఓ ఎక్స్ట్రా షూ క్యాన్, షూ పెట్టుకోవడానికి కూడా ఇచ్చేసాడా. నైస్ కలెక్షన్. షూ పాకెట్. ఇవా స్టార్ట్ ఎండింగ్ ప్రైస్ 800. ఓకే, ఇది రీటైల్ మే 1500, 1400, 1500. ఇవి ఎక్కువే ఉంది. మొన్న మా ఆయన అదేదో ఇక్కడే బెంగళూరు ఏదో ప్లేస్ కోసం అని చెప్పి బ్యాగుల కోసం సర్చ్ చేసేలేండి. దానికోసం వెళ్తే చాలా రేట్లు ఉన్నాయి. మెలకుండా ట్రావెల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళాడు ఆయన ఆ రోజు. కరెక్ట్గా సెట్ అయ్యి ట్రెక్కింగ్కి వెళ్ళే అబ్బాయిలాగా. బ్యాక్ సైడ్ తిరగండి చూద్దాం. ఇదిగోండి ఇలా వస్తుందా బ్యాగ్ అయితే మనకి. దీని క్యాప్ కూడా ఉందా? ఓ క్యాప్ క్యాప్ వేరే డిజైన్కి వచ్చింది. ఓకే అండి. ఏమి అది ట్రాలీ బ్యాగ్స్ కూడా ఉన్నాయా? ఓకే, వీల్స్ వచ్చింది బ్యాగ్ కావాలంటే అది ఒక డిజైన్ ఉందంట, ట్రై చేయండి. మోస్ట్లీ మనకి నార్మల్ బ్యాగ్సే వస్తాయి అనమాట. నార్మల్ ట్రావెలింగ్ బ్యాగ్ విత్ వీల్. ఓకే, విత్ వీల్ వస్తుంది. ఇది మీడియం సైజ్ బ్యాగ్. ఇది ఇందులో సైజ్ ఏమైనా వస్తాయండి? బిగ్ సైజు, స్మాల్ సైజు ఉంటుంది అనమాట. ఓకే, సో పైన వచ్చేసి ఇదే బిల్డింగ్ మనకి ఈ ఫ్లోర్ నుంచే పైకి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు. పైన లేడీస్ బ్యాగ్స్ ఉన్నాయంట. సో కష్టపడి ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నాను. మరి అక్కడ ఏం కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాము. అసలు స్టాక్ మాత్రం భలే మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు, చాలా ఉంది. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ రాగానే ఒక 5 మోడల్స్ చూస్తాం, స్టాక్ అయిపోతుంది, మళ్ళీ వస్తే స్టాక్ ఉండదు కొన్ని షాప్స్లో. సో అలాంటి ప్రాబ్లం లేకోకుండా మనకి ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాకు. అబ్బో ఎక్కడ ఖాళీ లేకుండా నింపేసి పడేసారు. అబ్బా చూపేయండి. ఓ లోపల కూడా ఉందా? ఓకే, ఉన్నది 2 కంపార్ట్మెంట్స్ వచ్చేస్తాయి. ఫ్యాన్సీ లెదర్ కదా? ఫ్యాన్సీ లెదర్. ఓకే, ఈ మొత్తం 250 రేంజ్, 300 రేంజ్ లో ఉన్నది. 250 to 300 రేంజ్. కొన్ని వెరైటీ చూపించండి. కొంచెం బిగ్ సైజ్ 350, 400 దాకా. 350 నుంచి 400 రేంజ్. ఈ ఆల్మోస్ట్ రీటైల్లో మనకి డబుల్ అమౌంట్ వచ్చేస్తుంది అండి వీటికి. 1200, 1300, అవును. 400. అంటే ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది కదా. సో కొంచెం ఫ్యాన్సీగా, క్లాసీగా, కొంచెం బ్రాండెడ్లో వచ్చిన క్వాలిటీ టైప్ లాగా వచ్చేసినాయి. ఇంకొన్ని మోడల్స్ ఇంకా ఫ్యాన్సీ ఉన్నది. ఫుల్ హెవీ లెదర్. కొంచెం ఫ్యాబ్రిక్ కూడా ఇది హెవీగా వచ్చిందండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా వేల్దేనండి, మీరు బ్రాండ్ మొత్తం కూడా వేల్దే. మోడల్స్ కూడా బాగున్నాయి. 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చేసి ఉన్నారు. సో ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అండి.
వెరైటీస్ ఇంకొన్ని వెరైటీస్ ఏమైనా చూపించవా? ఒక దానిలో 4-3 కలర్స్ ఉన్నాయి. 4 to 5 కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్లో మనకి. చిన్నదే ఐటమ్ మాత్రం పక్కా అండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇదిగోండి ఇందాక చూపించిన దాంట్లోనే కలర్స్ అనమాట, కలర్స్ డిజైన్స్ కొంచెం ఫ్యాన్సీ కదా. పోక్లీ ఓకే బాగుంది. దాంట్లో కూడా 4 to 5 కలర్స్ ఉన్నది. ఇక్కడ మొత్తం స్టాక్ ఉంది. ఇవంతా స్టాక్, ఫుల్ స్టాక్ మెయింటైన్ చేస్తా ఉన్నారండి. ఓ లోపల కూడా ఉందా? లోపల కూడా ఉంది. ఏదో లోపల సొరంగంలోకి వెళ్ళినట్టుగా ఉందండి లోపలికి. ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్స్. అబ్బా ఇవైతే మస్తు ఖుషిగా 100-200 పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఏమైనా ఫంక్షన్కి మనం ఇస్తూ ఉంటాం కదా, దాన్ని ట్రై చేయండి. అంటే కొంచెం మనం 2-3 డ్రెస్సులు కూడా అందులో క్యారీ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కనుక అదేమంటారు, అదే బ్యాగ్ అంటారండి, పిల్లలు అప్పుడే డెలివరీ అయిన ముందు తీసుకెళ్తూ ఉంటారు కదండి, ఆ బ్యాగ్ లాగా కూడా మనం ట్రై చేయొచ్చు. నాకు ఆ పేరు గుర్తు రాలేదు, అదేం పేరు అంటారో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎక్కడి వరకు చూసి ఉన్నారో వాళ్ళ ఆ పేరు ఒకసారి గుర్తుంటే మెన్షన్ చేయండి నాకు. లేడీస్ ట్రావెలింగ్ ఫుల్ పాకెట్స్ 1, 2, 3 పాకెట్స్. ఓకే. డైపర్ క్యారింగ్. డైపర్ క్యారింగ్ అలాగనమాట. మదర్ బ్యాగ్ అన్న మరి ఆఫీస్ టీచర్ యూజ్. నెంబర్ 1. ఓకే ఈ సైడ్ రండి. జస్ట్ శాంపుల్ చూపిస్తా ఉన్నారండి వీళ్ళు మీకు. ఇవైతే బ్యాగులు వచ్చేస్తా ఉంటాయి. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ట్రై చేయబ్బా. స్లింగ్ బ్యాగ్స్. ఓకే ఓకే. లేడీస్ స్లింగ్ బ్యాగ్స్ ఫుల్ పాకెట్స్ 1, 2, 3. పెట్ట కొంచెం కోత గనం అన్నట్టుగా షాప్ బయట నుంచి ఏం తెలియలేదండి, లోపలికి వస్తేనే మనకి ఎంత వెరైటీ తెలుస్తా ఉంది వీళ్ళ దగ్గర. లగేజ్ బ్యాగ్ లా కూడా క్యారీ చేసుకోవచ్చు. బాగున్నాయి. సింపుల్గా. ఎస్ నాకే అన్ని తీసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్క బ్యాగు. సో లోపల చూడండి ఇంకా 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 మనం సొరంగంలోకి వెళ్ళే కొద్ది తవ్వే కొద్దిగా వస్తూ ఉంటుంది చూడండి. నిధి కోసం వెళ్తే వేటకి వెళ్తే ఎలా వెళ్తాము అలా ఉందండి. చూడండి ఒక్కొక్క దాంట్లోనే మనకి ఎన్ని పీసెస్ అండి, ఎన్ని పీసెస్. అసలుకి మీరు ఆంధ్ర నుంచి రండి, తమిళనాడు నుంచి రండి, వేరే యాడ్ నుంచి అయినా రండి, మీకు ఇక్కడైతే కనుక ఫుల్ స్టాక్ అనమాట. ఎంత వెరైటీ మెయింటైన్ చేసుకుంటున్నారంటే మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. నాకు వీడియోలో కూడా తెలియట్లేదు, స్క్రీన్ మీకు అంత రావట్లేదు, అసలు ఫుల్గా మీకు ఆ వైడ్ యాంగిల్లో చూపిస్తే తెలిసిపోతుంది, కానీ లైటింగ్ కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి తెలియట్లా. ఇవ్వండి ఇవన్నీ ఇవే. ఆ పక్కకు వచ్చాను మళ్ళీ ఈ పక్కన ఇక్కడ ఇంకేదో పిల్లలు టాయ్ టైప్ ఉన్నాయి, ఆ లోపల కూడా స్కూల్ బ్యాగ్స్. సో చూడండి ఓన్లీ హోల్సేల్ అండి, రీటైల్ అంతా ఉండదు. లేకపోతే ఏముందండి ఊరికి బయట తీసుకెళ్తే కూడా పిల్లలకు వాడుకోవచ్చు, బాగుంటాయి. షాప్ వాళ్ళు ఏంటంటే మీకు ఎలాంటి వెరైటీస్ బాగా వెళ్తుంది అనుకుంటే ఆ టైప్ సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకే నాకు నిజంగా పర్సనల్గా అయితే కనుక చాలా బాగా నచ్చేసిందండి షాపు. మంచి మంచి కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. క్వాంటిటీ మాత్రం వస్తుంది అంటే ఒక్కోసారి ఈ వీడియోలు చూసినప్పుడు నేనే పెట్టుకోవచ్చు కదా, బట్ మనకు సెట్ కాదు అంతే, ఎవరు రాలే చేసుకోవాలండి. బాగున్నాయి. మరి నేను మానేస్తే మరి మీకు ఇలాంటి కలెక్షన్ ఎవరు చూపిస్తారు? సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా వచ్చేస్తాయి మీకు. కస్టమర్స్ది ప్యాకింగ్ అయితే రెడీగా ఉంది, పంపించేస్తున్నారు. ఇది యా ఊరు సార్ ప్యాకింగ్? ಇದು ಚೆನ್ನೈ ಹೋಗ್ತಾ ಇರೋದು. ಚೆನ್ನೈನಾ? ಸೊ 3 ಪಾರ್ಸಲ್ ಬೇರೆ ಒಂದೇ ಪಾರ್ಸಲ್? 2 ಪಾರ್ಸಲ್ ಬೇರೆ, 2 ಪಾರ್ಸಲ್ ಬೇರೆ. ಆಮೇಲೆ ಮದನಪಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಆಂಧ್ರಲ್ಲಿ. ಆಂಧ್ರ ಸೈಡ್, ತಮಿಳುನಾಡು, ಕರ್ನಾಟಕ. కర్ణాటకలో ఇవాళ మధుగిరి ಹೋಗ್ತಾ ಇರೋದು, ಚಿಕ್ಕಮಂಗಳೂರು ಪಕ್ಕ. ఓకే ఓకే. సో ఎంత పెద్ద బ్యాగ్ అండి చూడండి. సో ఎంత స్టాక్ తీసుకుంటూ ఉంటున్నారు. మీకు కూడా అంతే ట్రస్టెడ్గా వీళ్ళకి కాంటాక్ట్ చేయండి, మీకు కావాల్సిన అన్ని కూడా తీసుకోవచ్చు. ఇంకా అంబ్రెలాస్ కూడా ఉన్నట్టున్నాయి కదా, చూపి. ఇదేంది భలే ఉంది. ఓ చిన్నగిదే కదా ఇది, భలే డిఫరెంట్ ఉంది ఇది. వావ్ కలర్స్ ఉంటాయి కదా వీటిలో, ఇది భలే ఉంది. ఇది చిన్న పిల్లలవా? ఓకే మల్టీ కలర్ టైప్. ఇది కేఫ్ కఫే పెద్ద అంబ్రెలాస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి. టెంట్ లాగా వేసుకుంటారు కదా పెద్దది, అవునవును ఆ టైప్ కూడా ఉంటాయి. జస్ట్ ఇలా పెట్టేయడానికి. ఓకే ఇది ట్రాన్స్పరెంట్లో వచ్చినట్టుంది కదా. వా ఇది కురి
చాలా బాగుంది కదా, ఇది కలర్ కాంబినేషన్ కూడా భలే ఇచ్చేసాడండి. ఇది కొంచెం కిడ్స్ కి గర్ల్స్ కి ప్రింటింగ్ కావాలి, ఆ ప్రింట్ ఉండదు. ఓకే, ఇందులో కూడా డిజైన్స్ వేరే వేరే వస్తాయి. ఇది బాగుంది, ఇది కానీ మొత్తం కలర్ కాంబినేషన్ మాత్రం భలే అనిపించిందండి. ఆ ఫిష్ది భలే వచ్చింది, ఈ ట్రాన్స్పరెంట్లో ఇది భలే ఉంది. ఇదో టైపు అదో టైపు. ఇదిగోండి ఇలా ట్రాన్స్పోర్ట్ పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. మనకి బస్సెస్ ఎలా వేస్తారు? అది మెయిన్లీ లారీస్, బస్సెస్, లారీకి వేసేస్తారా? బస్సెస్ చిన్న స్మాల్ పార్సల్. కొంచెం ఈ టైప్ పెద్ద బ్యాగ్స్ అయితే కనుక లారీకి వేస్తారా? బస్ మినిమం సైజ్, స్మాల్ సైజ్ పార్సల్. సో లారీ కానీ బస్ కానీ అలా మనం తీసుకుని క్వాంటిటీని బట్టి వాళ్ళు డిస్పాచ్ చేస్తారండి పార్సల్స్ అయితే. ఓకే, మనం 2 fold 3 folds umbrellas, fancy umbrellas. ఓకే, కాలేజ్కి స్కూల్కి నార్మల్గా యూజ్ చేసుకుంటాం. ఇది బాగుంది. ఇవన్నీ ఏంటి? ఇవేంటి బ్రదర్, మీ బ్రాండ్ ట్యాగ్సా? బ్రాండ్ టైప్. ఓకే, అంటే వేల్దే మ్యాన్. టైప్స్. ఓకే, ఇవి జిప్స్, ట్యాగ్స్, లెదర్ టైప్ ఇవి. ఓ మెటీరియల్ అంతా కూడా ఇక్కడే వీళ్ళు కొంచెం పెట్టుకొని ఉన్నారండి. వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ కదా మరి. डिजाइनिंग सेट करले फैक्ट्री में स्टिचिंग करना. ఓకే ఓకే, లేదా చెకింగ్ అంటే యా చెకింగ్ ఎలా బ్యాగ్ చెకింగ్ చేసి మొత్తం ఇవన్నీ పెడతారన్నమాట. ఫ్యాక్టరీ ಇಲ್ಲಿ ಬರುತ್ತೆ, చెకింగ్ ఆಗುತ್ತೆ. మ్యాక్సిమం ఫ్యాక్టరీ నుంచి చేసే కావదండి, కొన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాను మీకు తెలియాలి కదా అని చెప్పి వీడియోలో. సో మొత్తం వేలే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆరామాగా మనకు హోల్సేల్గా తీసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ వచ్చాడు ఆయన, ప్యాక్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు లారీకు. మరి అంత పెద్ద బ్యాగ్ కాబట్టి లారీకి వేసేస్తూ ఉన్నారు. ఇది ఫ్యాబ్రికా? బ్యాగ్ ఫ్యాబ్రికా? ఇది శాంపుల్. ಡೌನ್ ನಮ್ ಗೋಡನ್ ಇದೆ ಇಲ್ಲ పక్కన ఉంది. ಬೇಕಾಗಿರೋ ವಿಡಿಯೋ ಮಾಡಬಹುದು. ಇಲ್ಲ ಗೋಡನ್ ಇದೆ, ಫ್ಯಾಬ್ರಿಕ್ ಫುల్ ఐటమ్ ఉంది. మొత్తం ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళు చూడండి మనకి తెలియాలి కాబట్టి చూపిస్తున్నారండి. మీకు అర్థం అవ్వాలి కదా హోల్సేల్ షాపు మ్యానుఫ్యాక్చరింగ్ అని. సో అలా అన్నమాట.